నమస్కారం, నేను మీ శాంతి హనుమాన్. అమ్మ కుకింగ్కి స్వాగతం. ఇవాళ నేను మీకు నేర్పించబోయే ఐటమ్ వెజిటబుల్ పిజ్జా అండి. ఈ జనరేషన్ వాళ్ళని ఎవరిని అడిగినా కూడా మీకు ఇష్టమైన ఐటమ్ ఏంటి అంటే టక్ అని చెప్పేస్తారు పిజ్జా అని. కానీ మనకేంటంటే మైదా ఉంటుందని, లేదా అవుట్ సైడ్ ఫుడ్ ఇష్టం లేదని, లేదా మనం ఇంట్లో చేసి పెడదాము అంటే ఓవెన్ లేదని, ఇలా మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అవన్నీ దూరం చేసి నో ఈస్ట్, నో ఓవెన్, నో మైదా, ఇలా అవన్నీ నేను దృష్టిలో పెట్టుకొని మీకు వీట్ ఫ్లోర్తో పిజ్జా ఎలా చేయాలో చూపిస్తాను. మళ్ళీ వెజిటబుల్ పిజ్జా చేయడానికి ఏమేం కావాలి, ఎలా చేయాలో చూసేద్దామా? వెజిటబుల్ పిజ్జా చేసుకోవటానికి కావాల్సిన పదార్థాలు: గోధుమ పిండి, పెరుగు, గ్రేటెడ్ చీజ్, పిజ్జా సాస్, బటర్, సాల్ట్, చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా, కొద్దిగా షుగర్. వెజిటబుల్స్ ఏమేం కావాలంటే క్యాప్సికమ్, స్వీట్ కార్న్, బ్లాక్ ఆలివ్స్, ఆనియన్, టమాటో. మీకు ఇంకా వేరేవి కావాలన్నా కూడా వేసుకోవచ్చు. ఫస్ట్ ఇలాంటిది ఒక ప్యాన్ తీసుకోండి. ఇది ఇంత డీప్గా ఉండాలి లోపలికి. ఇప్పుడు సాల్ట్ వేయాలి. శాండ్ అయినా వేయచ్చు, మనకి శాండ్ దొరకాలంటే కష్టం కదండి, అందుకే సాల్ట్ తీసుకున్నాను. ఈ సాల్ట్ ఏం మనం పడేయాల్సిన పని లేదు, ఎన్నిసార్లు మీరు బేక్ చేస్తే అన్నిసార్లు వాడుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఇది పెట్టేసి మనం పిజ్జా పెడదాం. ఇదైనా పెట్టొచ్చు, చిన్న కప్ అయినా పెట్టొచ్చు, లేదా రింగ్ ఉంటుంది కదండి అదైనా పెట్టొచ్చు. మీ కిచెన్లో ఏది అవైలబుల్గా ఉంటే అది పెట్టేయండి. దీన్ని లిడ్తో కవర్ చేద్దాం. ఇప్పుడు ఇలా లిడ్తో కవర్ చేసి 10 minutes హై ఫ్లేమ్లో పెట్టండి. ఆ 10 minutes అయిన తర్వాత మనం పిజ్జా రెడీ చేసుకుంటాం కదా, అది పెడదాం. ఇప్పుడు పిజ్జా బేస్ ప్రిపేర్ చేసుకుందాము. 1 cup ఆటా తీసుకోండి. ఇందులో కొద్దిగా సాల్ట్, 1/4 teaspoon సోడా, 1/2 teaspoon బేకింగ్ పౌడర్, 1/2 teaspoon షుగర్, ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు దీన్ని కర్డ్తో కలుపుకుందాం. ఉట్టి కర్డే వాడండి, వాటర్ మాత్రం వాడద్దండి. ఎందుకంటే మనం ఈస్ట్ వాడట్లేదు కదా, తర్వాత ఓవెన్లో చేయట్లేదు. మనకి బాగా స్మూత్గా రావాలి అంటే ఓన్లీ కర్డ్ వాడండి. బాగా సాఫ్ట్గా వచ్చేలాగా ప్రిపేర్ చేసుకోండి. చాలా స్టిక్కీగా ఉంటుంది, హ్యాండ్స్ డర్టీ అయిపోతాయి. అయినా పర్లేదు, మనకి పిజ్జా బేస్ చాలా బాగా రావాలి, క్రిస్పీగా క్రంచీగా అంటే మీరు కొంచెం కష్టపడండి. ఇలా రెడీ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసి బాగా 5 minutes ఇలాగే కలుపుతూ ఉండండి. చూడండి, ఇలా ఫ్లఫీ అవుతున్నట్టు అనిపిస్తుంది చూడండి మీకు, ఎందుకంటే మనం బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వాడాం కదా. ఇది 5 minutes ఇలాగే అంటూ ఉండండి, బాగా సాఫ్ట్ డో తయారైపోతుంది. పిజ్జా బేస్ కోసం పిండి ఇలా రెడీ అయిపోయింది. ఇలా కొద్దిగా పొడి పిండి తీసుకొని ఇప్పుడు పిజ్జా బేస్ ప్రిపేర్ చేసుకుందాం. మీరు ఇలా చేత్తో అయినా చేసుకోవచ్చు, లేదా ఇలా చపాతీలు చేసే దాంతో అయినా చేసుకోవచ్చు, మీ కన్వీనియన్స్ అది. ఇది మరీ మందంగా ఉండకూడదు, పల్చగా ఉండకూడదు. ఎందుకంటే చాలా ఎక్కువ మందంగా చేసుకుంటే మనం బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ వేసుకున్నాం కదా, అది ఫ్లఫీనెస్ ఎక్కువైపోతుంది. అందుకు మీడియంగా చేసుకోండి. ఇప్పుడు మనము ఇలాంటిది ఒకటి బేకింగ్ ట్రే తీసుకొని దీన్ని బటర్ వేసి గ్రీస్ చేసుకుందాం. బాగా పుయ్యండి. మీరు ఏ సైజ్ చేసుకోవాలా అనేది మీ బేకింగ్ ట్రే ఎంత ఉందో ఆ సైజ్ చేసుకోండి. ఒకవేళ మీ దగ్గర బేకింగ్ ట్రే లేకపోతే స్టీల్ ప్లేట్ కూడా వాడచ్చు. ఏదో ఒక ఏ మెటల్ అవైలబుల్గా ఉంటే అది వాడుకోండి. ఇప్పుడు మనం పిజ్జా బేస్ రెడీ చేద్దాం. చూడండి, ఇలా ఈ సైజులో ఉంటే చాలు. ఇప్పుడు దీన్ని ట్రేలోకి తీసుకుంటాను. ఇలా మీకు ఏ సైజ్ కావాలో ఆ సైజ్ చేసుకోండి. ఈ కార్నర్స్ ఇలా ప్రెస్ చేసుకోండి. ఇది ఎందుకు అంటే మనం పిజ్జా సాస్ అవన్నీ ఎక్కడి వరకు వేయాలా అనేది మనకు అర్థమైపోతుంది. కార్నర్స్ ఇలా ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు పిజ్జా సాస్ అప్లై చేద్దాము. నేను పిజ్జా సాస్ ఇది తీసుకున్నానండి. ఇది ఏ సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్గా ఉంటుంది, లేదా మీకు వేరే బ్రాండ్ ఏదైనా దొరికినా కూడా పర్వాలేదు, ఏదైనా వాడచ్చు. ఇప్పుడు అన్ని వెజిటబుల్స్ అన్నీ వేస్తాం. మీకు ఇందులో ఏవి కావాలంటే అవి యూజ్ చేయొచ్చండి, అది మీ చాయిస్. ఇప్పుడు ఈ గ్రేటెడ్ చీజ్ వేద్దాము. ఇలా చీజ్ అంతా వేసిన తర్వాత ఇప్పుడు కొద్దిగా ఆరిగానో వేయండి, కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, ఇప్పుడు బ్లాక్ ఆలివ్స్. ఇప్పుడు మళ్ళీ పైన కొద్దిగా చీజ్ వేసి ఈ కార్నర్స్ అంతా ఇలా మెల్టెడ్ బటర్ వేయండి. ఇది చాలా ఎక్కువసేపు అవుతుంది కదా, అందుకని బటర్ వాడటం వల్ల మనకు బర్న్ అయినట్టు రాదనమాట. మనం ఆల్రెడీ హీట్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ ప్యాన్, ఆ ప్యాన్లో ఇది పెట్టేద్దాం. ఇప్పుడు ఇలా పెట్టేసి జాగ్రత్తగా క్లోజ్ చేసేయండి.
10 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి, మళ్ళీ ఒక 5 మినిట్స్ తర్వాత చెక్ చేసుకోండి. ఇది రెడీ అవ్వటానికి 15 to 20 మినిట్స్ పడుతుంది, చూసుకొని తీసుకోండి. వావ్, చూడండి పిజ్జా చీజ్ ఇలా బాగా మెల్ట్ అయిపోయి రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి కట్ చేసుకుందాం. చూడండి, దీన్ని ఇలా కట్ చేద్దాం. అసలు నమ్మబుద్ధి అవ్వట్లేదు కదండి, ప్యాన్లో చేసాం ఇలా అంటే. నిజంగా నాకు కూడా చూడటానికి అలాగే ఉంది. తిని చూస్తే ఎలా ఉందో నేను డిసైడ్ చేసి చెప్తాను. పిజ్జా చాలా చాలా టేస్టీగా ఉందండి. నేనైతే టేస్ట్ చేసేసాను. వీట్ ఫ్లోర్తో ఇంత టేస్టీగా ఇంత హెల్తీగా పిజ్జా చేసుకోవచ్చా అని మీకు కూడా అనిపిస్తుంది కదా. అయితే అన్ని ఐటమ్స్ తెచ్చి పెట్టేసుకొని రెసిపీ రాసేసుకొని చేసేసుకోండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. నా వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి. మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.